ఆధునిక యుద్ధ రంగంలో గగనతల ఆధిపత్యం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక వైమానిక దళాల బలాబలాలను నిరంతరం పర్యవేక్షించే గ్లోబల్ డిఫెన్స్ ట్రాకర్ WDMMA 103 దేశాలకు చెందిన 129 సైనిక విభాగాలలోని మొత్తం 48,082 విమానాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ 2026 తాజా నివేదికను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ కోసం WDMMA కేవలం ఒక దేశం వద్ద ఉన్న విమానాల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకోదు. దానికితో పాటు ఆయా దళాల సాంకేతికత, ఆధునీకరణ, లాజిస్టికల్ మద్దతు, దాడి, రక్షణ సామర్థ్యాలను అంచనా వేస్తూ ఒక సంక్లిష్టమైన సూత్రం ద్వారా ట్రూ వాల్ రేటింగ్ స్కోరును లెక్కిస్తుంది. ఈ లెక్కల ప్రకారమే భారత వైమానిక దళం నాణ్యత, సాధారణ సమతుల్యతతో అత్యుత్తమ రేటింగ్ను సాధించింది. ప్రస్తుత గ్లోబల్ ర్యాంకింగ్స్ టేబుల్ను గమనిస్తే ఎప్పటిలాగే అగ్రరాజ్యం అమెరికా దళాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. టాప్ 5 స్థానాలలో ఏకంగా 4 అమెరికాకు చెందిన సైనిక విభాగాలే ఉన్నాయి. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ 242.9 టీవీఆర్ స్కోరుతో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలవగా, యునైటెడ్ స్టేట్స్ నేవీ 142.4 స్కోరుతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. రష్యన్ వైమానిక దళం 114.2 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ, యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్ వరుసగా 4, 5 స్థానాలలో నిలిచాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారత వైమానిక దళం 69.4 టీవీఆర్ స్కోరుతో అంతర్జాతీయంగా 6వ స్థానంలో నిలిచింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, సైనిక విభాగాల పరంగా చూస్తే భారత్ 6వ స్థానంలో ఉన్నప్పటికీ ఒక స్వతంత్ర దేశం వాయుసేన పరంగా చూస్తే మాత్రం అమెరికా, రష్యాల తర్వాత భారత్ ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా అవతరించింది. రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న చైనా వైమానిక దళం 63.8 స్కోర్తో 7వ స్థానానికి పరిమితమవగా, జపనీస్ వైమానిక దళం 58.1 స్కోర్తో 8వ స్థానంలో నిలిచింది. పసిఫిక్ రీజియన్లో భారత్ తన వైమానిక రక్షణ రంగాన్ని ఎంతలా బలోపేతం చేసుకుందో చెప్పడానికి చైనా కంటే ముందు వరుసలో నిలవడమే అతిపెద్ద ఉదాహరణ. ఈ జాబితాలో ఇజ్రాయెల్ వైమానిక దళం 9వ స్థానంలో, ఫ్రెంచ్ వైమానిక దళం 10వ స్థానంలో నిలిచాయి. భారతదేశానికి చెందిన మిగతా సైనిక విభాగాలను పరిశీలిస్తే భారత నావికాదళ విమానయానం 27వ స్థానంలో నిలవగా, భారత సైనిక విమానయానం 36వ స్థానంలో నిలిచాయి. ఇక భారత్తో నిరంతరం సరిహద్దు వివాదాలు పెట్టుకునే పాకిస్తాన్ వైమానిక దళం కేవలం 46.3 టీవీఆర్ స్కోరుతో 18వ స్థానంలో చాలా వెనుకబడిపోయింది. చైనా నావికాదళ విమానయానం కూడా 15వ స్థానంలో నిలిచింది. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ వైమానిక దళం 83వ స్థానానికి పరిమితమైంది. ఈ జాబితాలో చిట్ట చివరి స్థానంలో హంగేరియన్ వైమానిక దళం 87వ స్థానంలో, ఫిన్నిష్ వైమానిక దళం 12.5 స్కోరుతో 88వ స్థానంలో ఉండగా, ఇరానియన్ ఆర్మీ ఏవియేషన్ కేవలం 11.4 స్కోరుతో అత్యల్ప ర్యాంకును మూటగట్టుకుంది. గత ఏడాదితో పోల్చితే భారత వైమానిక దళం తన సామర్థ్యాన్ని, పోరాట పటిమను ఏమాత్రం తగ్గించుకోకుండా అదే 6వ స్థానాన్ని పటిష్టంగా కాపాడుకుంటూ రావడం విశేషం. రాబోయే రోజుల్లో స్వదేశీ రాఫెల్, తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల చేరికతో భారత వాయుసేన మరింత శక్తివంతంగా మారబోతుందని రక్షణ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.